హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి. నేను రీసెంట్గా వేదాది థర్డ్ బర్త్డే వీడియో పోస్ట్ చేశాను కదా. సో ఆ థర్డ్ బర్త్డే వీడియోలో కూడా మేము ఒక థీమ్ చేసుకున్నాము, లైక్ రెయిన్బో థీమ్. అంటే వేదాకి ఆ రెయిన్బో థీమ్ పైన ఈ థర్డ్ బర్త్డే జరగాలి అన్నట్లు. సో ఆ థీమ్ అంతా కూడా మేమే చేసాము అని నేను ఆ వీడియోలో చెప్పాను. అండ్ మేము ఎలా చేసామో కూడా వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు చూపించాను. అండ్ ఆ వీడియోలోనే మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా, లైక్ వేదాకి ఇదనే కాదు, పుట్టినప్పటి నుంచి ఏది చేయాలన్నా కూడా లైక్ నేను మా హస్బెండ్ ఇలా డిస్కస్ చేసుకొని నేను ఐడియాస్ ఇస్తే, ఐ మీన్ నేను క్రియేటివ్గా లైక్ ఐడియాస్ ఇస్తే ఆయన ఇంప్లిమెంట్ చేసేవారు అన్నట్లు. సో ఇప్పుడు వేదాకి అసలు పుట్టినప్పటి నుంచి ఏం చేసాము అనేది మీకు చూపిస్తానండి. లైక్ అంటే మేము ఏమేమి చేసాము అనేది అంటే ఇది ఎందుకు నేను షేర్ చేయాలి అనుకుంటున్నానంటే, కొంతమందికి థాట్స్ ఉంటాయి కదండి, లైక్ ఎలా చేశారు, ఎలా చేసుకున్నారు అన్నట్లు. అలా అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎందుకంటే మన కిడ్స్ కోసం మనం చేసుకుంటే చాలా ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు కొనాలి అంటే నార్మల్గా మనీ పెట్టి కొనేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే థీమ్ చేసుకున్నామో సో అందులోనే ఇంకా మనం మనీ పెట్టి కొనేసుకోవచ్చు. బట్ అలా చేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది. ఏదైనా మనం ఒకటి చేస్తున్నాము అని అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. అండ్ మన పిల్లల కోసం చేస్తున్నాము అంటే అది ఇంకా ఆ హ్యాపీనెస్ ఇంకా బాగుంటుంది. సో ఎందుకో వేద పుట్టినప్పటి నుంచి కూడా లైక్ 21st డే అండి, పుట్టిన తర్వాత 21st డే కదా మనం ఉయ్యాల్లో వేసి నామకరణం అది చేస్తాం కదా. సో ఆ నేమ్ రివీల్ సెరమనీ, అంటే ఆ ఉయ్యాల్లో వేసినప్పుడు ఆ నేమ్ రివీల్ సెరమనీ కూడా ఆ నేమ్కి బోర్డ్ ఏదైతే ఉందో, నేను మా హస్బెండ్ అడిగా, ఇట్లా ఇప్పుడు వస్తున్నాయి కదా ఇలా రివీల్ చేసినట్టు వాడి నేమ్ వచ్చినట్టు, అలా ఏదన్నా చేస్తే బాగుండు మనం అన్నట్లు. మేము ఎప్పుడు బయట చేయించుకుంటే బాగుండు అన్న థాట్ మాకు ఎప్పుడూ రాలేదు ఎందుకో. నార్మల్గా 2000 5000 లోపు అసలు ఇస్తే బయటే మంచిగా వచ్చేస్తాయి. కానీ ఎందుకో మనం అలా చేసుకోవాలి అన్నట్లు అనిపించి నేమ్ రివీల్ చేయడానికి ఏదైనా చేస్తే బాగుండు కదా అని మా హస్బెండ్తో డిస్కస్ చేసినప్పుడు, అవునా ఓకే సరే నీకు ఎలా కావాలో చెప్పు అంటే, నేను కొన్ని గూగుల్లో చూడడము, కొన్ని పిక్స్ చూడడం, నేమ్ రివీల్స్ ఎలా ఉన్నాయి అని చూసిన తర్వాత అప్పుడు నేను నాకు ఇట్లా ఇలా కావాలి అనేది మా హస్బెండ్కి ఆ థాట్ చెప్పాను. అదేంటి అనేది మీకు ఇక్కడ క్లిప్పింగ్స్ వేస్తున్నాను, ఒకసారి చూడండి మేము ఇది అంతా ఎలా చేసాము. ఇది వేదాని ఉయ్యాల్లో వేసిన రోజు 21st డే, అండ్ నామకరణం కూడా ఆ రోజే పేరు పెట్టడం. ఇప్పుడు మీకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా, సో ఈ బోర్డు మా హస్బెండే చేశారండి. లైక్ ధర్మాకోల్ ఆ పెయింట్స్ అన్నీ యూస్ చేసి ఒక వుడెన్ దానిలా రావాలి అన్నట్లు చేశారు. అండ్ మీకు అక్కడ కనిపిస్తున్న డెకరేషన్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకున్నది వేరనమాట. నేను వెనకాల కృష్ణుడు యశోద వచ్చినట్టు ప్లాన్ చేసుకున్నాను. బట్ లాస్ట్ మినిట్లో ఆ డెకరేషన్ వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం అండ్ ఇలా సింపుల్గా చేయడం జరిగింది. ఇది ఇక్కడ నేమ్ రివీల్ది. సో ఆ బోర్డ్ అనేది మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు ఓవరాల్గా. యాక్చువల్లీ ఇది చేసినప్పుడు వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్లో చేసి అక్కడికి తీసుకొచ్చారు, అది భీమవరం. మళ్ళీ అక్కడ ఉయ్యాల్లో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని. అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆయన అయితే లైక్ 3 nights ఏమో కష్టపడ్డారు, డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ దీనిపైన స్పెండ్ చేసి. అండ్ దీన్ని చేయడం ఒక ఎత్తు అయితే, దీన్ని అక్కడి నుంచి ఆయన బస్సులో భీమవరం వచ్చేటప్పుడు తేవడం అనేది ఇంకొక పెద్ద టాస్క్ లాంటిది అనమాట. ఎక్కడా పోకుండా తీసుకొచ్చారు. సో ఇది మేము చేసింది. అండ్ ఈ 21st సెరమనీ, ఐ మీన్ ఈ ఉయ్యాల్లో వేయడం, ఈ నేమ్ రివీల్ సెరమనీ తర్వాత నుంచి మంత్లీ ఉంటాయి కదండి. సో ఈ మంత్లీవి కూడా నేనే, లైక్ నేను మా హస్బెండ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నారు అంటే మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. ఆర్ఎల్స్ ఆయన ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఆఫీస్కి వెళ్ళేవారు అంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఇంకా కొంచెం మా మమ్మీ హెల్ప్ తీసుకుని నేను చేసేదాన్ని. సో ఇవి కూడా మేము క్రియేటివ్గా ఆలోచించి ఆ క్రియేటివ్ థాట్స్తో మొత్తం అంతా లైక్ మేమే పెట్టుకుని చేసి, ఈ మంత్లీ కూడా నేను ఒకసారి 1 by 1 చూపిస్తాను మీకు, వీటి గురించి చెప్తాను ఎలా చేశానో. ఇవి కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ థీమ్ అయితే ఇది ఫస్ట్ మంత్ది, అండ్ ఇవైతే బాల్స్ అండ్ మా బత్తాయి చెట్టు లీవ్స్ యూస్ చేసి ఇలా 1 పెట్టాము. అండ్ ఈ సెకండ్ది అయితే వేదాని గ్లాసెస్లోంచి ఆ పల్సెస్ అన్నీ వచ్చేలా మొత్తం అన్నీ యూస్ చేసి చేసాము. అండ్ ఈ థర్డ్ అయితే వెహికల్ థీమ్, అంటే కార్స్ అన్నీ ఉండి 3 నెంబర్ రావాలి అన్నట్లు, విత్ డ్రెస్ కూడా అలాగే సేమ్.
ఈ ఫోర్త్ అయితే మూవీ థీమ్. మీకు అక్కడ మూవీ క్లాపింగ్ బోర్డ్ కనిపిస్తుంది కదా, అది మేమే చేసాము. అండ్ ఈ పాప్కార్న్ది కూడా నేనే చేశాను. అండ్ ఈ ఫిఫ్త్ది కూడా వ్యాలంటైన్స్ డేకి సో ఆ లవ్ సింబల్స్ అన్నీ మేమే కట్ చేసి అలా చేసాము. అండ్ ఇంక సిక్స్త్ది అయితే ఎవ్రీథింగ్ నేనే చేశాను. మొత్తం ఆ బ్యానర్ దగ్గర నుంచి ఓన్లీ కేక్ తప్ప మిగిలినంతా మేమే చేసాము. అండ్ సెవెంత్ది అయితే పెయింటింగ్ థీమ్. సో ఈ పెయింటింగ్ థీమ్లో కూడా అక్కడ ఉన్నవి కొన్ని నేనే చేసింది. అండ్ నెక్స్ట్ అయితే ఎయిత్ మంత్కి అయితే లైక్ వాడు పెట్టుకున్న క్యాప్ ఉంది కదా, సో ఆ క్యాప్ మా హస్బెండ్తో చేయించారు. నాకు అలా కావాలి అని చెప్పి మా హస్బెండ్ చేయమంటే అలా చేశారు. అండ్ ఈ నైన్త్ దాంట్లో కూడా ఇవన్నీ మేమే చేసాం. మొత్తం తీత్ మా హస్బెండే అదంతా చేశారు. నేను ఇలా కావాలి అని అడిగితే ఎవ్రీథింగ్, ఆ బ్రష్ కానీ ఎవ్రీథింగ్ ఆయనే చేశారు. అండ్ ఈ 10th మంత్ అయితే పిజ్జా థీమ్. సో ఇంకా పిజ్జా థీమ్ అంటే బయట ఆర్డర్ చేసి అలా పెట్టి తీసాము. అండ్ 11th థీమ్ వచ్చేసి ఇది కృష్ణాష్టమి అప్పుడు, సో అవి నెమలి పించాలు యూస్ చేసి ఇలా 11th థీమ్ చేసాము. అండ్ ఈ మంత్లీవి చేసినప్పుడు అయితే లైక్ చాలా కొంచెం డిఫికల్ట్ అయ్యేది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇప్పుడు మంత్లీ పిక్స్ అనేవి ఎవ్రీ మదర్ ఎవ్రీ ఫాదర్ అనేది చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా తీస్తున్నారు. అంటే ఫస్ట్ మంత్ ఇలా చేస్తున్నారు, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫిఫ్త్ మంత్, అలా 11 months వరకు ఏదో ఒక థీమ్ పెట్టుకుని చేస్తున్నారు. సో ఇవి చేసినప్పుడు ఏంటి అంటే లైక్ కొంచెం ఐ మీన్ అంటే పక్కన చిన్న బాబు ఉంటాడు, పిల్లోడు ఉంటాడు, మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి వీటిపైన. ఎవరి హెల్ప్ లేకుండా నేను ఎక్కువ, అండ్ మా మమ్మీ హెల్ప్తో, మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్, ఇంకా ఇలా చేసుకుని సో ఈ ఫొటోస్ అన్నీ కూడా తీసుకునే వాళ్ళం అనమాట. అండ్ ఈ మంత్లీ వైజ్ని ఇంకొక సెట్ ఆఫ్ లైక్ క్రైటీరియా అంటే ఇందులో కూడా ఇప్పుడు మీరు 6th month చూసారు కదా, 6th monthలో అయితే ఆ 6 అనేదంతా నేనే చేశాను. ఆ 6 అనే లైక్ నెంబర్ ఉంది కదండి, పేపర్స్ యూస్ చేసి, పేపర్ని ఫ్లవర్స్లా యూస్ చేసి కార్డ్బోర్డ్ 6లా కట్ చేసి దానిపైన అంటించి నీట్గా ఉండాలి. అండ్ వాడికి 6 మంత్ క్యాప్ ఉంది కదా, గ్లిటర్ చార్ట్ తీసుకుని ఆ క్యాప్ నేనే చేసా. 6 months అయితే మొత్తం నేనే చేశాను అనమాట. ఆ స్లేట్ పైంది నేను అలా మా హస్బెండ్తో రాయించుకున్నాను. స్లేట్ పైంది ఇలా నాకు కావాలి అన్నట్టు అది ఒకటి రాయించుకున్నాను. ఇంకా ఏదైనా మేమే చేస్తాం కదా, సో 6 months ఎవ్రీథింగ్ ఇది చేసాము. అండ్ ఇంకా 7 month మీరు చూసిన లైక్ ఇలా 11 months వరకు ఏదైతే ఉందో మొత్తం అన్నీ చూసారు కదా. ఇప్పుడు వేద బర్త్డే ఫోటోషూట్ అనమాట, లైక్ ఫస్ట్ బర్త్డే ప్రీ ఫోటోషూట్. సో ఈ ప్రీ ఫోటోషూట్కి మనం కిడ్స్కి చాలా ఫొటోస్ అవి బయట తీస్తూ ఉంటాం. బయట స్టూడియోకి తీసుకెళ్తే వాళ్ళ దగ్గరే చాలా సెటప్ ఇదంతా ఉంటుంది. నాకు ఆ సెటప్ కూడా ఇష్టం, లేక ఆ సెటప్ కూడా నేనే వేసుకోవాలి. ఎందుకో తెలియదండి, లైక్ వేద పుట్టినప్పటి నుంచి నాకు అలా చేయాలి, తనకి మేమే ఓన్గా మా ఓన్ మేడ్తో ఏదైనా అంటే అందులో కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు. అది చేసుకొని అవంతా పిక్చర్స్ బాగా వచ్చిన తర్వాత చాలా చాలా సాటిస్ఫై అయ్యేదాన్ని, చాలా ఎంతో హ్యాపీగా ఉండేది. అదొక తెలియని ఫీలింగ్లా ఉండేది. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్. ఇది అవుట్డోర్ షూట్. ఇప్పుడు అవుట్డోర్ షూట్లో మీకు వెనకాల కనిపిస్తుంది కదా, లైక్ ఒక టెంట్ హౌస్లా వేయడం, ఇక్కడ నెంబర్ 1 కానీ, అండ్ వెనకాల ఫొటోస్ అన్నీ మొత్తం ఇదంతా కూడా మేమే చేసుకున్నాము. అంటే వాడి ఐటమ్స్ అన్నీ యూస్ చేసి ఇదంతా మేమే ప్లాన్ చేసుకున్నాము కేక్ స్మాష్ కోసం అన్నమాట. ఆ 1 నెంబర్ అయితే నేను థర్మాకోల్ యూస్ చేసి అలా కట్ చేసి దానికి గోల్డ్ కలర్ పెయింట్ వేశాను. అండ్ క్లాత్ యూస్ చేసి అండ్ కొన్ని స్టిక్స్ యూస్ చేసి వెనకాల అలాగా చిన్న టెంట్ హౌస్లా అంటే అవుట్డోర్ షూట్కి కావాల్సినట్టు నేను అలా వేయించుకున్నాను. మా బ్రదర్స్, మా హస్బెండ్ వీళ్ళందరి హెల్ప్తో ఎలా అయితే కావాలో. అండ్ వెనకాల మీరు చూస్తే వాడు మంత్లీ ఫొటోస్ అన్నీ కూడా అలా పెట్టుకున్నాం అనమాట. అంటే వెనకాల ఫోటోలో క్లియర్గా కనిపించేలా చూసారు కదా. ఇప్పుడు ప్రీ బర్త్డే ఫోటోషూట్కి సో అక్కడ ఒక గెస్ట్ హౌస్, మా మామయ్య గారు వాళ్ళది అది గెస్ట్ హౌస్. సో ఆ గెస్ట్ హౌస్లో మొత్తం అదంతా నేను అలా ప్లాన్ చేసుకుని సెట్టింగ్ చేసుకుని మా హస్బెండ్ ఇంకా మా బ్రదర్స్ హెల్ప్తో అలా చేయించుకుని ఆ ఫొటోస్ అన్ని తీయించుకున్నాం అనమాట. సో దాని తర్వాత ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే అది మనం చేసేది కాదు కాబట్టి అది నార్మల్గా బయట ఇచ్చాం డెకరేషన్ అంతా. ఈ ఫస్ట్ బర్త్డే డెకరేషన్ కూడా మేము ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అంతే బాగా మాకు అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళు. చాలా బాగా చేసి ఇచ్చారు. అండ్ ఇదైతే మేము భీమవరంలో చేసాము. ఫస్ట్ బర్త్డే అంటే గ్రాండ్గా చేసుకుంటాం కదా, సో ఆ గ్రాండ్వి అంటే మనం అంత మెటీరియల్ మనం చేయలేము కాబట్టి సో అవి బయట ఇచ్చాము. ఇంకా సెకండ్ బర్త్డేకి వచ్చేసి నార్మల్గా యానిమల్ థీమ్ చేయాలి అని అనుకున్నాను. అది కూడా అనుకున్నానండి, లైక్
కట్ చేసుకొని ఇవన్నీ చేసుకుందామని. బట్ యాజ్ యూ ఆల్ నో వేదాకి అప్పుడు సెకండ్ బర్త్డేలకి ఇన్ ద సెన్స్ స్పీచ్ డిలే కరెక్ట్గా అప్పుడే ఉంది, లైక్ అరౌండ్ 18 monthsకి అట్లా. సో అప్పుడప్పుడే కొంచెం వస్తుంది స్పీచ్ అనేది వస్తుంది తన బర్త్డే టైంకి. సో ఇంకప్పుడు నేను ఇంకా వేదా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, వేదాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వేదాతోనే ఎక్కువ మింగిల్ అయి ఉండడం, ఎక్కువ యాక్టివిటీస్ చేయించడం, ఆ ప్రాక్టీస్లో ఉండడం వల్ల నేను ఇంకా సెకండ్ బర్త్డేకి అంత ఇది తీసుకోలేదు. లైక్ అంటే సెకండ్ బర్త్డేకి నేను అనుకున్నది చేసుకుందామని అనుకున్నా, బట్ అంత టైం లేకపోతుండే. బికాజ్ ఇద్దరికి టైం ఉన్నా కూడా ఎక్కువ వేదాతో స్పెండ్ చేయడం, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఇంప్రూవ్మెంట్, ఇవే థాట్స్ ఉండే తప్పితే దీనిపైన అంత థాట్ లేకుండే. సో అందుకని ఇంకా అది లాస్ట్ మినిట్లోనే మేము యానిమల్ థీమ్ది కూడా ఆర్డర్ పెట్టి, జస్ట్ ఒక 2 days ఉందనగా ఆర్డర్ పెట్టి అవి అలా కట్టేసి చేసేసామన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడైతే లాస్ట్ మంత్ థర్డ్ బర్త్డే ఇట్ వాజ్ సో హ్యాపీ. లైక్ రెయిన్బో థీమ్ మీరు చూసారు, అది కూడా మేమే చేసుకున్నాం. మన కిడ్స్కి మనం ఏమైనా చేస్తున్నాము అంటే ఇట్ బి లైక్ ఒక మెమరీలా ఉంటుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏజెస్ వచ్చినా కూడా వాళ్ళకి అదొక మెమరీలా ఉంటుంది. అండ్ వాళ్ళకి అర్థమవుతుంది ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మా మమ్మీ అండ్ డాడీయే నా బర్త్డేస్కి ఇలా అన్నీ చేశారు అన్నట్లు. ఏమో మేబీ నెక్స్ట్ బర్త్డే ఎలా ఉంటుందో చేస్తానో లేదో అనేది అయితే నాకు తెలీదు. బట్ నాకు నాకు ఆ థాట్స్ ఉన్నంత వరకు, మా హస్బెండ్ హెల్ప్ ఉన్నంత వరకు అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళు చేయాలా అంతే అయితేనే మెమరీస్ అన్నట్లు కాదు, కుదిరింది కాబట్టి చేసుకుంటున్నాము, మెమరీస్ ఉంటాయి అండ్ పిల్లలకి తెలుస్తాయి అండ్ వాళ్ళకి ఆ వాల్యూ అనేది ఉంటుంది. సో మా కోసం ఇంత చేస్తున్నారు అనేది వాల్యూ అనేది కొంచెం వాళ్ళకి పెద్ద అయిన తర్వాత పిక్స్ చూసుకున్నప్పుడు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో తర్వాత చేస్తామా అంటే వీ డోంట్ నో, లైక్ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు దాకా అయితే కుదిరింది, ఎన్నైతే కుదిరాయో అన్నీ చేసుకున్నాము. సో ఇలా అయితే మేము చేసుకున్నాము. ఇన్ కేస్ ఎవరికైనా వీటిలో ఏదన్నా ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉండి ఆర్ఎల్స్ రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఇలా మంత్లీ థీమ్స్ చేసుకొని ఫోటోషూట్స్ పిల్లలకి చేసుకుందాము అంటే మీరు ఇవి హ్యాపీగా ఇలా యూస్ చేసుకుని చేసుకోవచ్చు. వీటిలోనే ఇంకా చాలా ఉంటాయి చేయాల్సినవి, బట్ ఉండేవి 11 monthsే కదా. సో ఎవరికి నచ్చినవి వాళ్ళు ఇట్లా చేసుకొని పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇట్ టేక్స్ లైక్ లిటిల్ టైం, బట్ మెమరీ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ ఫొటోస్ చూస్తే మాకు ఇప్పటికీ చాలా అప్పుడు అలా చేసాం కదా, ఇలా చేసాం కదా అనే మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అండ్ మీకు కుదిరితే కిడ్స్కి ఇలా ఒకసారి చేసి చూడండి, ఏదైనా చిన్న చిన్న క్రాఫ్ట్స్ లాంటివి కానీ అలాంటివి మీకు వస్తున్నాయి అంటే. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేయడమే కాదు, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏదైనా వీడియోలో డౌట్ ఉన్నా ఏదైనా కూడా. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. So see you in next video. Until then, bye. This is Navya signing off.